అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం, అన్నదానం గొప్పదని మన పురాణాల కాలం నాటి నుండి చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ అప్పటి రోజుల్లో రక్తం అవసరం అనేది ఎవరికి ఉండేది కాదు కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇప్పటి రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ఎంతటి సంపన్నుడైనప్పుడు కూడాను అవసరానికి 2 చుక్కల రక్తం కావాలంటే మాత్రం ఆ సంపద దేనికి పనికిరాదు. అటువంటి రక్తం అందించే రక్త నిల్వ కేంద్రాల్లో మాత్రం ఈరోజు ప్రతి చోట కూడాను కొరత ఏర్పడింది. ఈ కొరత అసలు ఎందుకు ఏర్పడింది ఏంటి అని ఆలోచిస్తే, మండు వేసవిలోని గుక్కడి నీరే దొరకని ఈ పరిస్థితుల్లోని రక్తం ఇచ్చేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో క్షతగాత్రులకి అత్యవసర పరిస్థితుల్లోని రక్తం అందించాలంటే కనుక రక్త నిల్వ కేంద్రాల కేర్ ఆఫ్ అడ్రస్. అటువంటి రక్త నిల్వ కేంద్రాల్లోని రక్తం కొరత ఏర్పడడంతో అక్కడ సిబ్బంది అంతా కూడాను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రక్తదానం చేసేందుకు మాత్రం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వీరు ఎంత మోటివేట్ చేస్తున్నప్పుడు కూడాను వారిలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అపోహలను మాత్రం వారిని అసలు ముందుకు అడుగు వేసే దిశగా రానివ్వటం లేదు. అటువంటి వారు ఎవరైనా సరే అపోహలతో ఉన్నట్లయితే కనుక వారి అపోహలను ఎలా దూరం చేయాలి అనేది మాత్రం ఈరోజు ఆర్టీవీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. న్యూ బ్లడ్ బ్యాంక్ శ్రీకాకుళం నుంచి మనం డాక్టర్ మణికంఠరావుతో మాట్లాడి అసలు ఏంటి రక్తం ఇస్తే కనుక ఎటువంటి సమస్యలు వస్తాయి, అసలు రక్తదానం చేయడం అనేది మంచిదా కాదా అనే ఈ అంశాలపైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. మణికంఠ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. అసలు రక్తదానం చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడాను ఎంతో భయపడుతూ ఉన్నారు ఈ రోజుల్లోని. అందులోని ఇటువంటి మండు వేసవిలోని 40+ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవిలోని ప్రతి ఒక్కరు కూడాను రక్తదానం ఇవ్వాలంటే అసలు ఎందుకు అపోహలు? అసలు రక్తదానం చేస్తే ఏమైనా ప్రాణ సంకటం ఏమైనా ఉంటుందా? రక్తదానం అనేది చాలా మంచిదండి. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది జరగని పని. ఎందుకంటే ఒక మహిళ తీసుకుంటే, ఎగ్జాంపుల్ ఒక మహిళ తీసుకుంటే ప్రతీ నెల రక్తస్రావం ద్వారా ఎంతో కొంత బ్లడ్ అనేది, చెడు రక్తం అనేది పోతుంది. అలా పోవడం వల్ల మనకన్నా ఓపిక సహనం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక షుగర్ రావాలన్నా మహిళకి రాదు, ఒక హార్ట్ అటాక్స్ రావు, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా సమతుల్యంగా ఉంటాయి. ఇంత మహిళలు, ఇంత దేవుడిచ్చిన ప్రకృతి వైఖర్యం వల్ల ఆ మహిళలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అదే మనం చూసుకుంటే మనకి చెడు రక్తం అనేది పోయే అవకాశం లేదు. అలాగే మనం నాన్ వెజ్ అనేది చాలా ఎక్కువగా తింటాం, చెడు కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో పట్టేసి ఉంటుంది. ఇవన్నీ పోవడానికి జెనెటిక్ రీజన్స్, మన తరతరాల నుంచి వస్తున్న జెనెటిక్ రీజన్స్ వల్ల మనకి ఆ రక్తంలో పేరుకుపోయి మనకి వచ్చే మన పిల్లలకు కానీ మన సంతాన లోపాలు అనేవి కొన్ని వస్తుంటాయి. ఇవన్నీ మనకి పోవాలి అని అంటే ఒక్క రక్తదానం వల్లే మనం ఆరోగ్యంగా బ్రతకగలం. ఆ రక్తదానం చేయడం వల్ల మన కొలెస్ట్రాల్ అనేది పోతుంది, మన బాడీ లెవెల్స్ అనేవి సమతుల్యంగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటుంది, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. బోన్ మ్యారోలో రక్తాన్ని కొత్తగా ఇవ్వడం వల్ల మన బోన్ మ్యారోలో రక్తం డైలీ 3 నెలలు రక్తదానం చేయడం వల్ల బోన్ మ్యారోలో కొత్త రక్త కణాలు రావడం వల్ల మనకి హార్ట్ అటాక్ అనేది రాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతూ చాలా మంచి హెల్దీగా ఆరోగ్యంగా బ్రైట్నెస్ వస్తూ చాలా బాగుంటుంది. ఈ మండు టెండల్లో ఎండాకాలంలో తీవ్రతని భయపడి మన రక్తదానం చేయకుండా మనం ఇంట్లోనే ఉన్నట్లయితే స్వెట్టింగ్స్ అనేవి మన బాడీలోంచి బయటికి పోవాలి. మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలంటే డైలీ వాకింగ్ చేయాలి. అలాగే 3 నెలలకు ఒకసారి రక్తదానం కంపల్సరీ చేయాలి. అలా ఇవ్వడం వల్ల సంవత్సరానికి 3 టైమ్స్ చొప్పున చూసుకున్నా మనం బ్రతికినంత కాలం మనం 60 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రక్తదానం చేయొచ్చండి. అలా చేయడం వల్ల చాలా మంచి ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి. అలాగే ఎస్డిపి, సింగిల్ డోనర్ ప్లేట్లెట్, సింగిల్ డోనర్ ప్లాస్మా, ఇలా రక్తదానమే కాకుండా మనం ఎస్డిపి చేయడం వల్ల మన దగ్గర మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్, అలాగే వైట్ సెల్స్ ఏమున్నాయో ప్లేట్లెట్స్ కానీ వైట్ సెల్స్ కానీ అవి కూడా మార్పిడి చేయడం వల్ల మన బాడీలో చాలా ఆరోగ్యకరమైన కణాలు అనేవి కొత్తవి రావడానికి, అలాగే WBC కణాలు మనకి శక్తిని ఇవ్వడానికి, శక్తిని పెంచడానికి ఫ్రెష్ WBC కణాలు అనేవి వచ్చి మన బాడీలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవ్వడానికి, ఇమ్యూనిటీ అనేది గెయిన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం సింగిల్ డోనర్ ప్లేట్లెట్ సార్. ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కనుక రక్త నిల్వ కేంద్రాల్లోనే రక్తం కొరత ఏర్పడింది. దానికి కారణం ఈ మండు వేసవిలో ఎవరు కూడా ముందుకు రాకపోవడమే అని చెప్పుకుంటున్నారు. అసలు ఏంటి, వేసవికాలంలో రక్తదానం చేస్తే కనుక ఏమైనా ప్రమాదం ఉంటుందా? అంటే జనరల్గా ప్రమాదం ఉండదు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వేసవికాలంలో పిల్లల ఎడ్యుకేషను, డిగ్రీ స్టూడెంట్స్ అవని, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అవని, అదే 18 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థులు కూడా చదువుకొని ఎగ్జామ్స్
దీంట్లో ఉండి ఎగ్జామ్స్ హడావిడిలో ఉండే ఈ ఈ అంటే రాత్రి పగలు చదువుతూ ఒక స్ట్రెస్లో ఉంటారు పిల్లలందరూ కూడా. ఆ ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి రక్త నిధుల్లో బ్లడ్ ఇస్తే చాలా ఆ స్ట్రెస్ ఫీలింగ్ అనేది పోతుంది, చాలా హెల్దీగా ఉంటారు. ఆ రక్త నిధుల్లో రక్త కొరత కూడా తీర్చిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ మండు టెండల్లో మనం బ్లడ్ ఇవ్వడం వల్ల మన అపోహలు ఉన్నాయి. అరే నేను మండు టెండల్లో నేను ఇస్తున్నాను, నాకేమైనా బయటికి వెళ్తే ఎండలోకి వెళ్తే నాకు నీరసం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోద్ది, ఇలాంటి ఆలోచనలు ఏమున్నా కూడా ఆ అపోహలు అంటే అవి పోవాలి. ఎందుకంటే మనం బ్లడ్ ఇవ్వడం వల్ల, రక్తదానం చేయడం వల్ల చాలా మంచి ప్రయోగాలు ఉన్నాయి. మంచి ప్రయోగాలు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన బాడీలో ఏది ఉందో అంటే చెడు రక్తం కానీ లేదా మంచి రక్తం కానీ, మన దమనలు కానీ, మన హార్ట్, బోన్ మేరాలో 120 డేస్, ఒక 120 డేస్ మనం బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా 120 రోజులు రక్త కణాలు అనేవి మన బాడీలో చనిపోతాయి, అవి ఉండవు. సో ఆ 120 రోజులు చనిపోయే ముందే మనం బ్లడ్ కానీ ఇస్తే, 90 డేస్కి ఒకసారి మనం బ్లడ్ కానీ ఇస్తే, అలా ఇచ్చినట్లయితే మనం ఇంకొక 4 ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. ఈరోజు చూసుకుంటే అన్ని బ్లడ్ బ్యాంకుల్లో కొరత చాలా ఎక్కువగా ఉంది. ఈ కొరత ఎందుకు ఈ సమ్మర్లోనే వస్తుంది అని అంటే, మనం బ్లడ్ ఇవ్వకూడదు అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం సేద తీరుదామని మనం ట్రిప్స్ వేస్తుంటాం బయటికి. ఆ ట్రిప్ వేసే ముందు మన ఆలోచన విధానం కూడా, మనం ఒక బ్లడ్ బ్యాంక్లో రక్త కొరత కూడా ఉంది, అది ఇచ్చిన తర్వాత మనం ట్రిప్ వేసుకుందాం అనే ఆలోచన భావాన్ని మార్చగలిగి, ఆ అపోహల్ని మనం ధీటుగా అన్ని బ్లడ్ బ్యాంకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ అపోహల్ని మనం మార్చాలి, జనాల్లోకి పట్టుకొని వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఈరోజు చాలా మంచి కార్యక్రమం పెట్టారు సార్. థ్యాంక్ యూ. అంటే ఇటువంటి ట్రిప్స్కి వెళ్ళాలంటే బ్లడ్ ఇచ్చిన తర్వాత అలసిపోతాము, నీరసం వస్తుంది అనేది మెయిన్ అపోహ అదే కదా. అటువంటి అపోహలే మీరు అసలు దూరం చేయడానికి అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? జనరల్గా మనం బ్లడ్ ఇచ్చేటప్పుడు 350 ml మనం బ్లడ్ ఇస్తున్నాం సార్. 350 mlకి మన బాడీలో 1 వీక్లో అది రికవరీ వస్తుంది. దాని తగ్గట్టు లిక్విడ్స్ వచ్చి సమతుల్యంగా, అంటే ఎందుకంటే మన బాడీలో 6 లీటర్స్, 5 to 6 లీటర్స్ వరకు బ్లడ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు మన బ్లడ్ ఇచ్చారో ఆ రోజు, ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళలో యాక్టివిటీనెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. గ్లోనెస్ కానీ, యాక్టివిటీగా, బ్రెయిన్ షార్ప్గా పనిచేయడం, బోన్ మేరలో కొత్త రక్తం రావడం, అందులో బోన్ మేరలో కొత్త ప్లాస్మా కూడా బాడీలోకి రావడం, ఇవన్నీ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ ఎక్కడ డెవలప్ అవుతుందంటే బ్లడ్ ఇచ్చేయడమే కాదు, బ్లడ్ ఇచ్చిన తర్వాత మన బాడీలో ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవాల్సిన రోజు ఇది. మన బాడీలో జరగాల్సింది ఏంటి? బోన్ మేర నుంచి ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, ఇవన్నీ కొత్త రక్తాన్ని మనం రావడం వల్ల ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి మన బాడీలో. దానివల్ల మనం చాలా షార్ప్గా, చాలా యాక్టివ్గా ఉంటాం. సో అది ట్రిప్ అనే కాదు, ఎనీవన్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏ డ్రింక్ అయినా తాగొచ్చు, ఏ ఆహారం అయినా తీసుకోవచ్చు, మనం చాలా షార్ప్గా ఉంటాం సార్. మీరు చెప్పిన విధంగా చూసుకుంటే కనుక 4 నెలలకు ఒకసారి రక్త కణాలు అనేవి చనిపోతాయి. 3 నెలల తర్వాత అంటే 90 రోజుల తర్వాత మీరు బ్లడ్ ఇస్తే అది ఇంకొకరు ప్రాణం కాపాడుతుంది. అటువంటి ఈ 4 నెలల్లో చనిపోయేటువంటి రక్త కణాలు 3 నెలలు వ్యవధి అయిపోగా మిగిలింది ఒకే ఒక నెల. ఈ ఒక్క నెల బ్లడ్ కనుక ఇచ్చినట్లయితే అది మనకి ఇంకెన్నాళ్ళ వరకు అది స్టోరేజ్ ఉంటుంది, ఎంతమంది ప్రాణాలు కాపాడవచ్చు? ఎస్ సార్, మనకి ఎవ్రీ 3 monthsకి ఇచ్చిన ఒక బ్లడ్ యూనిట్ అనేది మనకు 35 days నిల్వ ఉంచుతున్నామండి. 35 days మన దగ్గర ఉంటుంది. ఈ 35 daysలో మనకి చాలా నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, మనకి రక్తం అనేది కొరత ఎక్కువగా ఉంది కాబట్టి, మనకి గర్భిణీలు కానీ, రోడ్డు యాక్సిడెంట్లు కానీ, తలసేమియా కానీ, HIV బాధితులు కానీ, ఎనీవన్ ఎవరికైనా మనం బ్లడ్ అవసరమైనప్పుడు మనం ఇస్తాము. ఈ నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి 2000 యూనిట్లు పర్ మంత్, మనకి శ్రీకాకుళం చూసుకుంటే 3500 యూనిట్లు నీడ్ ఉందండి. కానీ ప్రతి దగ్గర చూసుకుంటే మనకి 2000 యూనిట్లకు దాటి మనం ఏ బ్లడ్ బ్యాంకుల్లో కూడా, అన్ని బ్లడ్ బ్యాంకులు చూసుకుంటే మహా అయితే నెలకు 2000 యూనిట్లు మాత్రమే మనం సేకరించగలుగుతున్నాం, అంతకుమించి సేకరించలేకపోతున్నాం. ఇంకా నీడ్ అనేది శ్రీకాకుళం జిల్లాకు చాలా ఎక్కువ ఉంది బ్లడ్ అనేది. అంటే శ్రీకాకుళం జిల్లాకి అంత నీడ్ ఉండడానికి గల కారణం ఇక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీళ్ళంతా ఎక్కువ ఉండడం, అలాగే యాక్సిడెంట్ల వల్ల అంటారు. అంటే ఈ రెండిట్లో దేనికి ఎక్కువగా మీకు బ్లడ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది? అంటే జనరల్గా చూసుకుంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ హిస్టరీలోకి వెళ్తుంటే మనం చాలా ఇరుకిరుకైన రోడ్లు, సో చాలా నెమ్మదిగా పద్ధతిగా వెళ్ళేవాళ్ళం.
ఇప్పుడు చాలా వైడ్ రోడ్స్ వచ్చాయి, అలాగే కార్లని ఇవన్నీ మన రోడ్ స్పీడ్ ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించట్లేదు. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో భాగంగానే మన శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా అని అంటారు, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన జెనెటిక్ రీజన్స్ చాలా ఎక్కువ. మేనరిక సంబంధాలు అనేవి మన శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువ. అవగాహన లేక చాలా కొండ ప్రాంతాల్లో కానీ లేకపోతే మన సైడ్ చూసుకుంటే ఎక్కువగా మేనరిక సంబంధాలు ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల వచ్చే తలసీమియా వ్యాధస్తులు, సికిల్ సెల్ ఎనీమియా, ఇలా దీర్ఘకాలిక వ్యాధులు చాలా వరకు మనకు చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో. సో అలాంటి వాటికి రక్త కొరత అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఉచితంగా రక్తం అనేది ప్రతి బ్లడ్ బ్యాంక్ ఇవ్వాలి. అది ఏపీ శాక్స్ ఇచ్చిన గైడ్లైన్స్. సో అలా ఇస్తున్న కొలది కూడా మనకి ఇంకా రక్త నిల్వలు అనేది చాలా అవసరం ఉంది. ఎవరు రావట్లేదు రక్తదానాలు ఇవ్వడానికి, రక్తదీని కానీ. అలాగే చూసుకుంటే మన గర్భిణీలు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే మనకి చూసుకుంటే ప్రీవియస్ హిస్టరీలో డే అండ్ నైట్ సెంటర్ అనేది మహా అయితే 12-15 హాస్పిటల్స్ ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే 120 హాస్పిటల్స్ వరకు గ్రోత్ అయ్యాం. మనం హాస్పిటల్ రంగంలో ముందున్నాం మన శ్రీకాకుళం జిల్లాలో. దాని ప్రకారంగా చూసుకున్న రోగులు కూడా అలాగే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంత కౌంట్ పెరిగేసరికి ఒక్కసారి నిల్వలు అనేవి చాలా ఎక్కువ అవసరం పడుతున్నాయి. రక్తం అనేది చాలా ఎక్కువ అవసరం పడుతున్నాయి బ్లడ్ బ్యాంకుల్లో. దాన్ని ఎలా అనేది మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మనం ముందుకు వెళ్ళి కలిసికట్టుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మనం దాన్ని రక్త కొరత లేని సమాజంగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఒక 32 NGOsతో. చూసుకున్నట్లయితే కనుక ఎన్జిఓస్ మాత్రమే రక్తదానం చేయాలని అహర్నిశలు శ్రమిస్తూ వస్తున్నాయి. అటువంటిది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని గవర్నమెంట్ కనుక ఒక మ్యాండేటరీగా ఇన్ని పాయింట్స్ బ్లడ్ ఉన్నవారు ఖచ్చితంగా డొనేట్ చేయాల్సిందే అని చెప్పి అటువంటిది మ్యాండేటరీ ఏమైనా తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? అంటే జనరల్గా గవర్నమెంట్ కూడా వాళ్ళ ఫైట్ వాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా అవేర్నెస్ ఇస్తుంది. ఎన్జిఓస్ వల్లే ఎందుకు అంటున్నానంటే ఒక నిస్వార్థమైన ఎన్జిఓస్ శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఆకలి మంట తెలిసి నిస్వార్థంగా పనిచేసే యువత ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో డయాలసిస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా, లేకపోతే తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు కానీ, లేకపోతే హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నారులని ఆదుకోవడానికి ప్రతి ఎన్జిఓ కూడా, ప్రతి ఒక్క కుర్రోడు నిస్వార్థంగా పనిచేయడానికి మన శ్రీకాకుళం జిల్లాలో 32 NGOలు కలిసి యునైటెడ్ NGO కింద మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. కారణం ఏంటంటే నేను ముందు ఎవరు బ్లడ్ ఇవ్వాలి అని అడగాలని అంటే ఫస్ట్ నేను ఇవ్వాలి. నేను ఇచ్చిన తర్వాతే వాళ్ళని అడిగే క్వశ్చన్ ఈ ధైర్యం నాకు వస్తుందని చెప్పి ఫస్ట్ మన ఎన్జిఓస్ ఎవరున్నారో వాళ్ళు రక్తదానాలు చేయడానికి గత 4 సంవత్సరాల నుంచి రక్తదానాలు చేస్తున్నారు. అదే భాగంలో మన సొసైటీలో కూడా రక్తదానాలు అవేర్నెస్ కూడా కల్పించి ఈ ఎన్జిఓల వల్లే సాధ్యమవుతుంది. ఈ ఎన్జిఓలు ఏమున్నాయో వాళ్ళే సర్వీస్ చేస్తున్నారు. 100% వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది. ఇదేంటంటే ఒక యూనిటీ. ఈ యూనిటీలో మనం ఎవరు తప్పినా కూడా ఇంత పెద్ద అవేర్నెస్ అనేది చేయలేం. అంటే మామూలుగా ఇప్పుడు బ్లడ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తిలో మీరు చూసేది ఫస్ట్ ఏంటి, అసలు ఎన్ని పాయింట్ల బ్లడ్ ఉందని చూస్తారా, ఆయనకి హెల్త్ హిస్టరీ ఎటువంటిది అని ఏమైనా చూస్తారా? జనరల్గా మనం ఒక బ్లడ్ డోనర్ వచ్చిన వెంటనే కౌన్సిలింగ్ రూమ్ ఉంటుంది. కౌన్సిలింగ్ చేసే విధానం ఏంటంటే ఆయన ప్రీవియస్ హిస్టరీ అంటే తీసుకుంటాము. ఆయన లాస్ట్ నైట్ స్లీపింగ్ అవర్స్ ఎలా ఉన్నాయి, 6 to 8 hours పడుకున్నారా లేదా, లేదు ఆయన లంచ్ టైం ఎలా తీసుకున్నారు, డిన్నర్ ఏం తీసుకున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నారు, అలాగే ఆయన టాటోస్ ఏమైనా వేయించుకున్నారా, లేదంటే ప్రీవియస్ హిస్టరీలో ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆపరేషన్స్ కానీ లేకపోతే బ్లడ్ ఎక్కించుకోవడం కానీ ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం కానీ అలా ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం 1 year హిస్టరీ అనేది కంపల్సరీ తీసుకుంటాం ప్రతి డోనర్కి. అందులో భాగంగానే ప్రతి డోనర్ కూడా హెమోగ్లోబిన్ అనేది 12.5 అబవ్ ఉంటేనే మనం దాన్ని ఫిట్గా అంటే ఎలిజిబుల్గా మనం చూస్తాం డోనర్ని క్రైటీరియాలో. అలాగే స్కిన్ ఎలర్జీస్ కానీ, సో హార్ట్ డిసీజెస్ కానీ, లేకపోతే ఎనీవన్ ఏదైనా మనం తీసుకున్నప్పటికీ ఆ పరిగణాలన్నీ తీసుకొని ఒక డోనర్ ఫిట్ అయితేనే, ఎలిజిబుల్ అయితేనే, హెల్దీ డోనర్ అయితేనే మనం డొనేషన్ తీసుకోవడానికి అర్హులుగా మనం భావిస్తాము. ఎందుకంటే మనకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మనం ఇంతకుముందు చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలే గైడ్ లైన్స్ ఉండేది.
కానీ WHO 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఇవ్వచ్చని గైడ్లైన్స్ వచ్చింది. సో దానివల్ల ప్రతి ఒక్క 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువకుడికి కూడా రక్తదానం చేయడం అనేది చాలా ఆరోగ్యకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 12.5 mg బ్లడ్ ఉంటే బ్లడ్ సేకరిస్తామని చెప్తున్నారు కదా, అందులోంచి అసలు ఎంత సేకరిస్తారో, ఆ సేకరించిన బ్లడ్ మళ్ళీ ఆ వ్యక్తి యొక్క శరీరంలోకి ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది, ఎంత సమయంలో వస్తుంది? ఎస్ సార్. ఈ జనరల్గా మనం తీసుకున్న బ్లడ్ అనేది 300 ml బాడీలోంచి తీసుకుంటాం. ఒక 49 ml అనేది CPDA యాంటీ కోగులెంట్, అంటే ఒక బ్లడ్ ప్యాకెట్ మనం తీసుకునే ముందు ఆ బ్లడ్ ప్యాకెట్కి రక్త కణాలని స్టోర్ చేయడానికి. ఎందుకంటే మనం ఒక యాక్సిడెంట్ అయితే ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్లడ్ అనేది మన రోడ్డు మీద పడిపోతే అది క్లాట్ అయిపోతుంది, చాలా వేగంగా క్లాట్ అయిపోతుంది. అలా క్లాట్ అవ్వకుండా ఉండాలంటే CPDA అనే సొల్యూషన్ అనేది బ్యాగ్లో ఉంటుంది. సో అందుకే టోటల్గా 350 ml బ్యాగ్ అని మనం అంటాం. 350 ml తీసుకోరు, 300 ml బ్లడ్ అనేది తీసుకుంటాం, 50 ml యాంటీ కోగులెంట్ ఉంటుంది. సో 300 mlలో మనం తీసుకొని 300 ml అనేది ఒక ప్లేట్లెట్ తయారు చేయొచ్చు, అలాగే ఒక ప్లాస్మా తయారు చేయొచ్చు, అలాగే RBC ఎర్ర రక్త కణాలు తయారు చేయొచ్చు. ఈ 3 అంటే 3 ప్రాణాలని మనం ఒక యూనిట్ నుంచి కాపాడవచ్చు. అలాగే మనం అది తీసుకున్న తర్వాత ఆ మనిషికి ఏమవుతుందంటే ఎర్ర రక్త కణాలు బోన్ మేరలో వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. 1 వీక్లో ఆయన రికవరీ అయిపోతారు. మనకి 5 to 6 లీటర్స్ బాడీలో ఉంటుంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు. అది మనం ఇచ్చేది మహా అయితే ఒక వాటర్ ప్యాకెట్ అంతా మనం ఇస్తున్నాం. సో దానివల్ల రికవరీ అనేది 1 వీక్లోనే జరుగుతుంది సార్. చివరిగా యూత్ కానీ లేదా మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ బ్లడ్ డొనేషన్ చేయాలంటే ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చేందుకు 2 మాటల్లో మీరు చెప్పదలుచుకుంది? యువత కానీ లేకపోతే NGOs కానీ శ్రీకాకుళం జిల్లాలో అట్టడుగు అని పదే అంటున్నారు. మనం ఏపీలోనే కాదు భారతదేశంలో శ్రీకాకుళం జిల్లా అని నెంబర్ 1 చెప్పగలిగేది ఒక్క రక్త కొరత లేని సమాజంగా తీర్చిదిద్దడానికి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో NGOs కానీ యువత కానీ అందరూ కూడా ప్రేరేపిస్తూ అందరం కలిసి రక్తదానం అనేది చెయ్యాలి, నిండు ప్రాణాలని కాపాడాలి. అలా ప్రాణాలని ఎవరిని మనం అన్ని దానాల్లో, అన్నదానాల్లో తీసుకోండి, వస్త్రదానం తీసుకోండి, వైద్యదానం తీసుకోండి, ఎన్ని దానాలు చూసుకున్నా రక్తదానం అనేది ఒక ప్రాణం కాపాడేది, ఒక కడుపు నింపేది కాదు, ఒక ప్రాణం కాపాడేది. దాన్ని మనందరం ఐకమత్యంగా కలిసికట్టుగా దీన్ని ఒక ఉద్యమంలాగా, రక్తదాన ఉద్యమంలాగా మనం ముందుకు కలిసి వెళ్ళాలని, ఈ రక్త కొరత లేని సమాజం తీర్చిదిద్దాలని ఒకే ఒక దృఢమైన సంకల్పంతో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా ముందుకు వచ్చి అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్త కొరత సమస్యలని తీర్చాలని, ఈ రక్త కొరత లేని సమాజంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుత పరిస్థితుల్లోని రక్త కొరతతోని ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. అటువంటి రక్త కొరత ఏర్పడకుండా ప్రతి ఒక్కరు కూడాను ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఏడాది క్రితం చూసుకున్నట్లయితే కనుక బహనాబాగ్ రైల్వే ఘటనలో మాత్రం ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికి కూడాను అక్కడ ప్రతి ఒక్కరు కూడాను మంచినీటి కోసమో ఒక పూట తిండి కోసమో పరితపించలేదు. ఒక ప్రాణం నిలబెట్టేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను తక్షణమే ఆ ఘటనా స్థలానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడాను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కొన్ని వందల మంది ప్రాణాలను అయితే నిలబెట్టుకోవడం అయితే జరిగింది. రక్తం చుక్కకు ఉన్న విలువ ఏంటనేది మాత్రం శ్రీకాకుళం బోర్డర్ సమీపంలో ఉన్నటువంటి బహనాబాగ్ రైల్వే ఘటనలో ప్రతి ఒక్కరు కూడాను తేటతెల్లం అయ్యింది. ఎందుకంటే రక్తం యొక్క అవసరం ఎంత ఉంది అనేది మాత్రం ఆ ఘటన ప్రతి ఒక్కరు కూడాను కళ్ళు తెరిపించింది. అయినప్పటికీ కూడాను ఇప్పటికీ కూడా ఎన్నో అపోహల వలన ప్రతి ఒక్కరు కూడాను రక్తం ఇవ్వాలని ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడాను ఏం జరుగుతుందో ఒక భయంతో ముందుకు రాకపోవడం వల్ల చాలా మందికి సకాలంలో రక్తం అందకపోవడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి దుస్థితి ఇంకెప్పుడు కూడాను రాకూడదు. ప్రతి ఒక్కరు కూడాను రక్తదానం చేయాలి, మరో ప్రాణం నిలబెట్టాలని అయితే మాత్రం కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.